హాయ్ అండి. నేను మీ శ్రీనివాస్‌ని. గుడ్ మార్నింగ్ అండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి, ఆశీర్వదించి, రక్షించి, కాచి కాపాడును గాక. ఈరోజు మీతో ఒక చక్కటి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, మనుషులు ఏ స్థితిలో ఉన్నారో అది గుర్తు చేయాలని, దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అదొకసారి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటంటే, దేవుని మాటను అతిక్రమించి మనుషులందరూ పాపంలో జీవిస్తున్నారు. పాపం వల్ల వచ్చు జీతము మరణము అని బైబిల్లో వ్రాయబడింది. ఈ బైబిల్ అంతా ట్రాష్ అండి. యేసుక్రీస్తు అనేవారు లేరు అనే వాళ్ళ కోసం కాదు ఈ మాట. అలా ఆలోచిస్తూ పాపంలో జీవించే వారందరూ నరకంలో కళ్ళు తెరుస్తారని. నేను వారి కోసం ఈ మాట చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు విశ్వాసం అనేది ఒకటి పెట్టాడు. వారందరూ అవిశ్వాసులు అనుకో, వాళ్ళదొక కేటగిరీ. కానీ విశ్వాసుల గురించి ఈ మాట నేను చెప్తున్నాను. ఎవరి దగ్గరనైనా పని చేసినప్పుడు మనకు నెలసరి లేదా వారానికి ఒకసారైనా లేదా రోజువారీసారైనా జీతాలు ఇస్తుంటారు మనకు చేసిన పనికి. అదే పాపం చేసి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు కూడా జీతం ఇస్తాడు. ఆ జీతం ఏంటంటే మరణం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ సమయం వచ్చిందండి వెళ్ళిపోయాడు కాదు, పాపం వల్ల మరణాన్ని కొని తెచ్చుకున్నారు కాబట్టి మరణం తలుపు తట్టగానే ఈ భూమిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ భౌతికంగా మరణించావు కానీ ఆధ్యాత్మికంగా ఇంకొక మరణం ఉంది. మనుషులకు తెలిసేది ఒకే మరణం, కానీ బైబిల్ చెప్తుంది 2 మరణాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఒకటి భౌతికమైన మరణం, రెండోది ఆధ్యాత్మికమైన మరణం. అదే నరకం అంటారు. ఈ బాటలు ఉంది, నూనె ఫుల్ ఉంది. ఒక్క డ్రాపు నేల మీద పడిపోతే తిరిగి ఆ డ్రాపును మనం మట్టిలో కలిసిపోయిన ఆ డ్రాపును మనం ఉపయోగించుకోలేము. అలాగే మనిషి చనిపోయి నరకం పోయిన తర్వాత అతనికి అవకాశం ఉండదు, తిరిగి మళ్ళీ బయటికి రాలేడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి అనడానికి వీల్లేదు. ఎందుకంటే అవకాశము ఈ భూమి మీదనే. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది అని బైబిల్ చెప్తుంది. కానీ మేము చెప్తుంటే వినడానికి మీరు చెవులు మూసుకుంటున్నారు, మాకు చెప్పొద్దని క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. వినకుంటే నీకెక్కడ మార్గం దొరుకుతుంది? వినకుంటే నీకెక్కడ సత్యం అర్థమవుతుంది? పాపం చేసి చనిపోతూ నరకాన్ని పాలవుతున్న వాళ్ళందరి గురించి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటి అంటే, ఎవ్వరూ నశించిపోకూడదు, ఎవరు నరకానికి పాత్రులు కాకూడదు. భూమి మీద ఉన్నప్పుడే సాతానుకు గురైపోయి పాపంలో చిక్కుకొని ఎవరు కూడా ఇలా నరక పాత్రులు కాకూడదని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి యేసు ప్రభు వారిని భూమి మీదకి పంపి, అందరి పాపాలు నీ మీద వేసుకో, నువ్వు చనిపో. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అవిశ్వాసుల గురించి కాదు నేను మాట్లాడేది, ఎవరైతే విశ్వాసులు కలిగి ఎవరైతే ఉంటారో వారందరినీ దేవుడు రక్షించడానికి, అంటే కాపాడడానికి యేసు ప్రభు వారు చనిపోయారు. ఇది బైబిల్ చెప్పే సత్యం. అయితే ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, యేసు ప్రభు వారు నా కోసం చనిపోయాడు, యేసు ప్రభు వారు నిజంగానే నా కోసం రక్తాన్ని చిందించాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ రెండవ మరణంలోకి కాకుండా దేవుని రాజ్యంలోకి రావడానికి ఒక మంచి అవకాశం అని ఈరోజు మీతో చెప్తున్నాను. ఇది దేవుడు చేసిన వాగ్దానం, త్యాగం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి కలుసుకుందాం.